నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. Jaisurya Textiles, Jaisurya Pharma, Jaisurya Cotton Mills, Jaisurya Sugar Mills, Jaisurya Constructions, Jaisurya Infrastructures. ఇదేంటి? మన ఇండస్ట్రీస్ 17,000. మొత్తం మన ఎంప్లాయీస్ 1,500 acres. దేవీపురంలో మనకున్న పొలాలు 30,000. మన షేర్ వాల్యూస్ 9.7 crores. మంత్లీ మనం ఎంప్లాయీస్ కి ఇస్తున్న శాలరీస్ ఎప్పుడు 8 ఏళ్ల వయసులో అమెరికా వెళ్ళి 12 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి నీకు ఇవన్నీ ఎట్ట గుర్తున్నాయమ్మా? అది సూర్యదేవర వంశపు రక్తం. నేను కూడా ఈ సూర్యదేవర రక్తాన్నే అమ్మమ్మా. అవునా? పొద్దున ఏం తిన్నారో గుర్తు చేసుకొని చెప్పు. అది అది ఇడ్లీ, దోశ, అది ఉప్మా, పూరి. పొద్దున్న ఏం తిన్నారో గుర్తులేదు? నువ్వు ఈ ఇంటి రక్తానివా? అసలు సిసలు వారసులు అభి, దివ్య వాళ్ళు. స్వామి, మిమ్మల్ని మనుళ్ళు అడిగానా, మాణిక్యాలు అడిగానా, ఆస్తులు అడిగానా, అంతస్తులు అడిగానా, నగలు అడిగానా, పట్టు పీతాంబరాలు అడిగానా? మీరే అలా విసుక్కుంటే ఎలా స్వామి? చీకటి పడుతుందంటేనే భయం వేస్తోంది. కాసేపట్లో మా ఆయన వస్తారు, ఆ తర్వాత నా కొడుకు వస్తాడు. వాళ్ళిద్దరూ రాగానే ఈ ఇల్లు ఒక కురుక్షేత్రంలా, ఒక కిష్కిందకాండలా మారిపోతుంది. ఆ యుద్ధ వాతావరణంలో ఆ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను స్వామి. మీనాక్షి, వసాయ్ మీనాక్షి, అదిగో మా ఆయన వచ్చేశారు. ఏమండి వచ్చారు? వచ్చాను కాబట్టే పిలిచి తెచ్చాను. అయ్యయ్యో, అసురు సందు వేళ అవేం మాటలండి? మరి లేకపోతే ఏమిటే? గుమ్మం బయట కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు పెట్టమని నీకు ఎన్నిసార్లు చెప్పాను? దేవుడు పూజ చేస్తూ మర్చిపోయానండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఎప్పుడు ఆ దేవుడి గురించే కాదు, అప్పుడప్పుడు ఈ పతి దేవుడి గురించి కూడా కాస్త పట్టించుకో. అయ్యో, సుపుత్రుడు వచ్చాడా? ఇంకా రాలేదండి. ఏమిటి, ఇంకా ఇంటికి రాలేదా? అసలు అంతటి రాచకార్యాలేం వెలగబెడుతున్నాడట వీడి బయట. నా 30 years జాబ్ ఎక్స్పీరియన్స్ లో ఏ రోజైనా పంక్చువాలిటీ తప్పి వేళకాడి వేళలో ఇంటికొచ్చానటే నేను. రాగానే మొదలు పెట్టారు. మీరు చేసే జాబ్ వేరు, వాడు చేసే జాబ్ వేరును. ఏడిచావు, ఇద్దరు జాబు ఒకటేనే, పిఏ పోస్టు. అంటే మీరు పని చేసేది ఒక చోట, వాడు పని చేసేది ఒక చోట కదండి. ఆహా, ఆఫీసులు వేరైనా టైమింగ్స్ ఒకటే అఘోరిస్తాయి. మమ్మీ, అదిగో మన చారుకేసి వచ్చేశాడు. హాయ్ డాడ్.
మమ్మీ డాడీలు ఏమిట్రా చక్కగా అమ్మా నాన్న అని పిలవలేవు? సీ డాడ్, గాడ్ ని కొందరు అల్లా అంటారు, కొందరు ఈశ్వర్ అంటారు, కొందరు జీసస్ అంటారు. పిలుపులు వేరైనా దేవుడు ఒక్కడేగా. అలాగే మమ్మీ డాడీ అని పిలిచినంత మాత్రాన మీరు అమ్మా నాన్న కాకుండా పోతారా ఏంటి? చూసావటే వెధవ వితండవాదం వీడును. నాకే చెప్తున్నాడు వీడు. అయినా షూస్ గుమ్మం బయట విప్పి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి రావాలని తెలియదురా నీకు? ఇదేనా నేను నీకు నేర్పిన సభ్యతా సంస్కారం? ఇదేనా నువ్వు నీ కన్న తండ్రికి ఇచ్చే గౌరవం? పితూహు! ఏమిట్రా పితూహు? వేళ కాని వేళ ఇంటికి వస్తున్నావు. ఆ చాణక్య దగ్గర పని వద్దురా అంటే విన్నావు కాదు. సరే, నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాను. నువ్వు శుభ్రంగా దివ్యమ్మ దగ్గర చేరుకోవచ్చు కదరా. సారీ నాన్నారు, మీ జాబ్ నాకొద్దు. నేను నా కాళ్ళ మీద నిలబడతాను. కాదు, నువ్వు ఆ చాణక్య దగ్గర తల ఉంచుతున్నావు. అతను ఒక రాక్షసుడురా. తనకు అడ్డొచ్చే కంపెనీ అన్నింటినీ అహంగా కొడేస్తున్నాడు. లేదు డాడ్, వాళ్ళ నాన్నారు పోగొట్టుకున్న ఆస్తులన్నింటినీ తిరిగి సంపాదిస్తున్నాడు. అందుకోసం బెదిరింపులు దౌర్జన్యాలు కూడా చేస్తున్నాడు కదా. సామధాన భేద దండోపాయాల్ని ప్రయోగిస్తున్నాడు. ఒరే, అలాంటి వాడి దగ్గర ఉంటే నువ్వు బాగుపడవురా. అతను మంచివాడు కాదు. 100 కోట్ల ఆస్తులు సంపాదించిన తన తోడబుట్టిన చెల్లెల కోసం చిన్న ఇంట్లో ఓ సామాన్యుల్లా బ్రతుకుతున్నాడాయన. అంతకంటే మంచివాడు ఉంటాడా? ఒరే, దివ్యమ్మని స్ఫూర్తిగా తీసుకోరా. రేపో మాపో అభిబాబు కూడా వస్తున్నాడు. వాళ్ళ దగ్గర నువ్వు హాయిగా ఉండొచ్చు. సారీ నాన్నారు, అబీబాబన్నా దివ్యమన్నా నాకు గౌరవం ఉంది. అంతకు మించిన భక్తి మా చాణక్య సార్ మీద ఉంది. అయితే నువ్వు నా మాట విననంటావు. నా ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటాను అంటావు. అంతగా మీకు ఇష్టం లేదంటే చెప్పండి, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను. చూసావటే నీ సుపుత్రుడు ఏమంటున్నాడు? ఎంత పొగరుంటే ఆ మాట అంటాడు. నాది పొగరు కాదు నాన్నారు, ఆత్మవిశ్వాసం. అబ్బబ్బబ్బా! విన్నావా స్వామి? రోజు ఇదే గొడవ. మీరే ఏదో పరిష్కారం చెప్పండి. స్వామి, స్వామి! ఇంకా చాలా ఆపండి మేడం, ఇప్పటికే 1 అవర్ అయింది. అయితే ఏంటి? ఎక్కువసేపు చేస్తే ఆయాసం వస్తుంది. అది మీ ఏజ్కి హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఎంతసేపు చేసినా నాకు ఆయాసం రావట్లేదు. ఆకెళ్ళ ఆవేశం వస్తుంది. నా కోపం పెరిగిపోతుంది. ఎందుకు మేడం? ఎక్సర్సైజ్ చేస్తే బీపీ తగ్గాలి కదా. నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన 2 బచ్చాలు నన్నే సవాల్ చేస్తూ నా ఈగోని రెచ్చగొడుతున్నారు. మేడం, ఆ అన్న చెల్లెల్ని ఫినిష్ చేయడానికి మన వాడిని ఒక్కడిని అక్కడ అపాయింట్ చేశారుగా. అది ఫైనల్ టార్గెట్. దానికంటే ముందు దివ్య ఇంకో ఛాలెంజ్ స్టార్ట్ చేసింది. ఈ రోజు నుంచి జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని తన చేతుల్లోకి తీసుకోబోతోంది. అంటే ఎవరో ఒకరు కూర్చోకుండా ఆ చైర్ ఎన్ని రోజులని ఎంటీగా ఉంటుంది మేడం? ఉండాలి. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా అది ఎంటీగానే ఉండాలి. ఎందుకంటే అది నా జై కూర్చున్న సింహాసనం. దానిపై ఎవరో అర్భకురాలు కూర్చుంటానంటే అందుకు నేను అంగీకరించను. తను అర్భకురాలు కాదు మేడం, అమెరికాలో MBA చదువుకుని వచ్చింది. పైగా జై గారి డాక్టరు, ఆ వంశానికి ఆస్తికి వారసురాలు. అది అలా చలామణి అవ్వకూడదు. బిజినెస్ లో చక్రం తిప్పకూడదు. దాని తెలివితేటలు ఈ ప్రపంచం చూడకూడదు. అందరూ దాన్ని ఆకాశానికి ఎత్తి పొగడకూడదు.
అది ఒక ఫెయిల్యూర్ స్టోరీ లాగే మిగిలిపోవాలి. అక్కడ నా జై మాత్రమే హిస్టరీలో ఉండాలి. సో నేను మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తాను. మా మామ్లా నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ అవుతాను. మేడం, తన తలే లేకుండా చేయబోతున్నారు. ఇప్పుడు బిజినెస్ లో తనని ఢీ కొట్టడం అవసరమా మేడం? అవసరమే. అది ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నేనుండాలి. దాని అడుగు వెనకుండాలి, నాది ముందడుగు కావాలి. బిజినెస్ లో నేనే నంబర్ 1 కావాలి. కష్టం మేడం. ఎందుకు కష్టం? ఆల్రెడీ మా మామ్ నంబర్ 1 బిజినెస్ ఉమెన్. ఒకప్పుడు ఈ సిటీలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ అంటే 2 పేర్లే వినిపించేవి మేడం. ఒకరు మీ మామ్ స్వరూప శ్రీనివాస్ గారు, ఇంకొకరు సూర్యదేవరి జయసూర్య గారు. కానీ ఇప్పుడు 3వ పేరు కూడా వినిపిస్తోంది మేడం. ఎవరు? చాణక్య. చాణక్య రాకెట్ స్పీడ్ లో బిజినెస్ లో దూసుకుపోతున్నాడు మేడం. తన ఇష్టానుసారం కంపెనీలను కొనేసేసి తన బిజినెస్ పెంచుకుంటూ పోతున్నాడు. ఈ మధ్య అతనికి ఎదురన్నదే లేకుండా పోయింది. అతి త్వరలో నెంబర్ 1 పొజిషన్ లోకి వెళ్తాడనిపిస్తోంది. తన బ్యాక్గ్రౌండ్ ఏంటి? పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మేడం. కాకపోతే ఒకప్పుడు వాళ్ళ ఫాదర్ ఫార్మర్ గా లైఫ్ స్టార్ట్ చేసి ఒక మాస్టర్ బిజినెస్ మ్యాన్ అయ్యారు. కానీ తనకున్న అతి మంచితనం వల్ల ఆస్తులన్నీ పోగొట్టుకుని ఒక చిన్న ఇంట్లో కన్ను మూశారు. కానీ చాణక్యకి తండ్రి అంత మంచితనం రాలేదు. విపరీతమైన తెలివితేటలు, ధైర్యం వచ్చాయి. తండ్రి పోగొట్టిన ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా తిరిగి సంపాదిస్తున్నాడు. సెంట్రల్లో తనకి మంచి సపోర్ట్ ఉంది. స్టేట్ లో చెలరేగిపోతున్నాడు. ఇంట్రెస్టింగ్. తన ఫైర్ నాకు నచ్చింది. మనకు అలాంటి వాడే కావాలి. తన పేరేంటన్నావు? చాణక్య మేడం. నేను ఆ చాణక్యని కలవాలి. మీటింగ్ అరేంజ్ చేయి. ఓకే మేడం. చాణక్య, నువ్వెలా ఉంటావో చూడాలి. ఎన్నిసార్లు చెప్పాలి నా బట్టలు ఐరన్ చేయొద్దని? నేను చేసుకోగలను. ఐరన్ చేయడం నీకు రాదని కాదు, టైంకి నీకు అన్ని చేసి పెట్టడం నా బాధ్యత. అంత బాధ్యత గలవాడివే అయితే నా మాట విని నన్ను సంతోష పెట్టేవాడివి. నువ్వు సంతోషంగా ఉండాలంటే నా మాట వినాలి. నీ డబ్బులో నాకు సంతోషం లేదు. ఈ దరిద్రంలో నాకు ఆనందం లేదు. అమ్మా నాన్న చివరి శ్వాస విడిచిన ఈ ఇల్లు నీకు దరిద్రంలా కనిపిస్తుందా? నాన్న జ్ఞాపకం నిన్ను బాధ పెడుతుందా? ఆయన గారి కోసమే నేను ఇక్కడున్నాను. నీకు పెళ్లి చేసి నిన్ను అత్తారింటికి పంపించమని మీ నాన్న నాకు చెప్పాడు. ఆయన నీకు నాన్నే. నిన్ను నన్ను వీధిని పడేసి వెళ్ళినప్పుడే ఆయన అర్హత పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు చాలా జీవితాలను వీధిని పడేస్తున్నావు కదా. వీధిని పడిన మన జీవితాలను తిరిగి ఇంట్లోకి తీసుకొస్తున్నాను. అలా అని నిన్ను నువ్వు సమర్థించుకోకు. పైన ఒకడున్నాడు, నీ తప్పులన్నీ లెక్క పెడుతూ ఉంటాడు. మనం బాధల్లో ఉన్నప్పుడు ఏం చేశాడు ఆ పైవాడు? మన కష్టాల్ని లెక్క పెడుతున్నాడా? జన్మనిచ్చిన తండ్రిపై కోప్పడుతున్నావు. ఈ ప్రపంచాన్ని కాపాడుతున్న దేవుణ్ణి ద్వేషిస్తున్నావు. నువ్వు మారవా? ఎప్పటికైనా మారాల్సింది నువ్వే. ఈ ఇంట్లో నుంచి నువ్వు మారితే నీ తలరాత మారుతుంది. నీ చదువైపోగానే పెళ్లి చేస్తాను. అది డిసైడ్ అవ్వాల్సింది నువ్వు కాదు, నేను డిసైడ్ అవ్వాలి. నేను డిసైడ్ అయితే నువ్వైనట్టే. నేను ఈ ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళను. నిన్ను పెద్ద బంగ్లాలోకి పంపిస్తాను. కోటీశ్వర్ల ఇంటి కోడల్ని చేస్తాను. హో, అక్కడ కూడా నీ స్టేటస్ చూపించుకోవాలనుకుంటున్నావన్నమాట. చాణక్య తన చెల్లెలికి ఎంత పెద్ద గొప్ప సంబంధం తెచ్చాడో అని అందరూ నిన్ను పొగడాలన్నమాట. పేరు కోసమో పొగడ్తల కోసమో కాదు శశి, నువ్వు సంతోషంగా ఉండడం నాకు కావాలి. పెళ్ళయ్యాకైనా నువ్వు సుఖపడతావన్న ఆశ కోసం. అలాగా? అయితే నాకన్నా ముందు నువ్వే పెళ్లి చేసుకో. నీ పెళ్ళయ్యాకైనా నువ్వు మారతావన్న ఆశ నాకుంది. అది జరగని పని. ఏది జరగదు? నువ్వు మారడమా లేక పెళ్లి చేసుకోవడమా? రెండు. పెళ్ళైతే మారతావు. నా లైఫ్లో పెళ్ళనేదే లేదు. రాసి పెట్టుంటే ఉంటుంది. నా జీవితంలో ఆడదానికి చోటే లేదు.
ఎందుకు ఆడవాళ్ళంటే నీకంత ద్వేషం? ఒక పురుషుడి విజయానికి కారణం స్త్రీ అని అందరూ అంటారు. మగాడు నాశనం అయిపోవడానికి కారణం ఆడదని నేనంటాను. నీకు జన్మనిచ్చిన అమ్మ ఆడది, నీకు తోడబుట్టిన నేను ఆడదాన్ని. అమ్మా నేను నీ జీవితాన్ని నాశనం చేశామా? నేను మీ గురించి చెప్పలేదు. మేము ఆడవాళ్ళమేగా. మీలాంటి ఆడవాళ్ళ గురించి చెప్పలేదు. అంటే ఆడవాళ్ళలో కూడా మంచివాళ్ళున్నారని ఒప్పుకుంటున్నావు. నాకు పెళ్లి, భార్య, పిల్లల్లాంటి బంధాలు ఇష్టం లేదు. తప్పించుకోకు. నీకోసం ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది. తను నిన్ను పెళ్లి చేసుకుంటుంది, నిన్ను మార్చేస్తుంది. ఇంపాసిబుల్. అలాంటి అమ్మాయి ఈ భూమి మీదే ఉండదు. అమ్మా నాన్న ఆఫీస్కి వెళ్ళొస్తాను, ఆశీర్వదించండి. గుడ్ మార్నింగ్ జేజీ. గుడ్ మార్నింగ్ నాన్నమ్మ. గుడ్ మార్నింగ్ అమ్మా. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యావా అమ్మా? అవును జేజీ, చారి అంకల్ చెప్పినట్టు ఈ రోజు నుంచి నేను ఛార్జ్ తీసుకోబోతున్నాను. నిన్ను ఆఫీస్కి వెళ్ళమని చెప్పింది మేమే కాని నువ్వు వెళ్తుంటే ఏదోలా ఉంది దివ్య. ఎందుకు నాన్నమ్మా? మొదటి నుంచి ఇంట్లో మగవాళ్లే ఆఫీస్ విషయాలు చూసుకునేవాళ్లు, ఆడవాళ్లు ఇంటి పనులు చేసేవాళ్లు. మొదటిసారి ఆడపిల్లవైన నిన్ను ఆఫీస్కి పంపిస్తున్నాం. అయ్యో నానమ్మ, ఇప్పుడు ఆడ మగ అన్న భేదం లేదు. ఇప్పుడు అందరూ అన్ని పనులు చేస్తున్నారు తెలుసా? మా ఉద్దేశ్యం నువ్వు ఆఫీస్ పనులు చేయకూడదని కాదమ్మా. ఆడపిల్లవైన నీపై అంతటి భారం పెడుతున్నావనే బాధ. నువ్వు బయటికి వెళ్తే మీ పిన్ని నిన్ను ఏం చేస్తుందోనని భయం. మీ నాన్నే ఉంటే మాకీ భయం, బాధ ఉండేవి కావు. నాకేం కాదు నానమ్మా, మీరు నా గురించి వరి అవ్వకండి. నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాను. ఆ నిత్యతో మరీ మరీ జాగ్రత్తగా ఉండాలి. ఆదమరిస్తే అంతం చేస్తుంది. తెలుసు జేజీ, పిన్నికి మనపై ఎంత పగుందో, ఆ పగ తీరడం కోసం తను ఎంతకి తెగిస్తుందో నాకు అంతా తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. పిన్ని గురించి మీరేం వరి అవ్వకండి. ఇక ఆఫీస్ విషయాలంటారా? అమెరికాలో నేను చదివింది MBA. అది కాక అమ్మమ్మ, అమ్మ, నాన్నల జీన్స్ నాలో ఉన్నాయి నానమ్మ. అవే నన్ను కాపాడతాయి జేజీ. నీ నమ్మకం, ధైర్యమే నీకు శ్రీరామ రక్ష దివ్య. పదమ్మా, దేవుడికి దండం పెట్టుకుందిగా. ఓకే. దేవుడి ఆశీస్సులతో పాటు మీ దీవెనలు కూడా నాకు కావాలి. చూడు, అయితే ఈ రోజు నుంచి దివ్య ఈ ఎస్టేట్ ని తన చేతిలోకి తీసుకోబోతుందన్నమాట. అంతేనా చంద్రిక? కాదు, చావు చేతుల్లోకి అది వెళ్ళబోతోంది. అదేంటే, జే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి కొత్త చైర్మన్ గా దివ్య ఛార్జ్ సీట్ తీసుకోబోతుంటే చావంటావేంటి?
అది చైర్మన్ అవ్వాలంటే ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. అవును, ఆఫీస్కి వెళ్ళాలి. ఇది ఇంట్లోంచి ఎప్పుడెప్పుడు బయటికొస్తుందా అని ఆ నిత్య 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. అవునే, ఇంట్లో ఇంతమంది సెక్యూరిటీ ఉండగా మీ అమ్మమ్మ, మీ వదిన, ఆ చారీగాడు మనం ఉండగా నిత్య దివ్యని ఏమీ చేయలేదు. మనమేంటి అంటే మనం దివ్యని కాపాడకపోయినా కాపాడుతున్నట్టు నటిస్తున్నాం కదా. దివ్య ఇంట్లోంచి అడుగు బయట పెట్టగానే నిత్య అటాక్ చేసి చంపేస్తుంది. ఎలా చంపుతుంది చింద్రిక? నిత్య పక్కన ఎప్పుడు ఆ రంజిత్ గాడు, ఆ అశోక్ గాడు ఉంటున్నారుగా. వాళ్ళని కాదని నిత్య దివ్యని టచ్ చేయగలదా? పైగా వాళ్ళలో ఒకడు అభి అని మనం అనుకుంటున్నాం. అభిగాడుండగా నిత్య దివ్యని ఏమీ చేయలేదు. పిచ్చి పౌడరు, అది నిత్య. పగబట్టిన పాము కన్నా చాలా ప్రమాదకరమైంది. చావుతోటి సమానమైంది. దాన్ని తక్కువ అంచనా వేయకు.